వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారత ఆవిష్కరణల వ్యవస్థలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన కార్యక్రమం స్టార్టప్ ఇండియా ఈరోజు అంటే జనవరి 16తో 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నేషనల్ స్టార్టప్ డే అంటే జాతీయ స్టార్టప్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2016 జనవరి 16వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం కేవలం ఒక ప్రభుత్వ విధానంగా మిగిలిపోకుండా ప్రపంచంలోనే అతిపెద్ద విభిన్నమైన స్టార్టప్ ఎకోసిస్టమ్స్ అంటే స్టార్టప్ పర్యావరణ వ్యవస్థల్లో ఒకటిగా భారతదేశాన్ని నిలబెట్టింది. అంకుర సంస్థలకి భారత్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. 10 ఏళ్ల క్రితం కేవలం ఒక చిన్నపాటి ఆలోచనగా ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానం ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక చోదక శక్తిగా మారింది. 2025 డిసెంబర్ నాటికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT వీటి దగ్గర గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్య అక్షరాల 2 లక్షలు దాటింది. 2014లో కేవలం 4గా ఉన్న ఈ $4 బిలియన్ ఉన్నటువంటి కంపెనీలు అంటే కేవలం $1 బిలియన్ టర్నోవర్ ఉన్నవి 4 మాత్రమే అంటే యూనికార్న్స్. ఈరోజు ఆ యూనికార్న్ సంఖ్య 120కి పెరిగింది. వీటి మొత్తం విలువ $350 బిలియన్ పైగా ఉండడం ఈ రంగంలో సాధించినటువంటి ప్రగతికి నిదర్శనం అంటున్నారు. ఇక ఈ స్టార్టప్ల ద్వారా 21 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన జరిగింది. ఈ విజయం కేవలం మెట్రో నగరాలకి మాత్రమే పరిమితమని కొంతమంది అంటున్నారు, కానీ అది అబద్ధం. ఇది ఈ గుర్తింపు పొందిన స్టార్టప్లో దాదాపు 50% టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి రావడమే ఈ వ్యవస్థాపకత ఏ స్థాయిలో విస్తరించిందో, అంకుర సంస్థల్ని ఎంతలా ఆదరిస్తున్నారో తెలియజేస్తోంది. అంతేకాకుండా 45% పైగా స్టార్టప్లలో కనీసం ఒక మహిళా డైరెక్టర్ లేదా భాగస్వామి. నార్మల్గా అంటారు మహిళలు స్టార్టప్స్ ఎక్కడ పెడతారు, లేదంటే మహిళల్ని డైరెక్టర్ బోర్డులోకి తీసుకోగలుగుతారా ఇది అనేటువంటి ఒక చిన్నపాటి ఆలోచన ఉంది. కానీ 45% ఆఫ్ దిస్ స్టార్టప్స్లో ఒక మహిళ భాగస్వామిగా లేదంటే ఒక డైరెక్టర్గా ఉండడం అనేది మహిళా సాధికారతకి భారతదేశం ఇస్తున్నటువంటి ఒక సరికొత్త నిర్వచనం. ఇక ఈ స్టార్టప్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందించిన మద్దతుతోటే ఇంత అభివృద్ధి అనేది సాధించారు అని చెప్పి కూడా అంటున్నారు. ఫండ్ ఆఫ్ ఫండర్స్ ఫర్ స్టార్టప్స్ FFS అలాగే SIDBI SIDBI ఈ 2 నిర్వహణలో దాదాపు 10,000 కోట్ల రూపాయల నిధితో ఏర్పాటు చేసినటువంటి ఈ పథకం ద్వారా మొత్తం 1370కి పైగా స్టార్టప్లలో 25,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టారు. స్టార్టప్స్ మీద పెట్టుబడులు పెట్టే వాళ్ళు వస్తారా? ఎస్, డెఫినెట్గా. మనం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ మంచిదైతే దాని మీద లాభదాయకత ఉంటుంది, 10 మందికి ఉపాధి కల్పించవచ్చు అంటే ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే దాదాపు 100 స్టార్టప్స్లో స్వర్గీయ రతన్ టాటా పెట్టుబడులు పెట్టడమే, అలాగే ఆనంద్ మహీంద్రా లాంటి వాళ్ళు ఎంతోమంది కార్పొరేట్స్ దిగ్గజాలు వీళ్ళందరూ స్టార్టప్స్కి ఊతం ఇస్తూ స్టార్టప్స్ని ప్రోత్సహిస్తూ ఎన్నో పెట్టుబడులు వాళ్ళు పెడుతున్నారు. ఇక క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ద స్టార్టప్స్ CGSS ఈ పథకంలో 330కి పైగా స్టార్టప్లకి ఎటువంటి పూచీకత్తు అనేది లేకుండా, సెక్యూరిటీ అనేది లేకుండా ఇప్పటివరకు దాదాపు 800 కోట్లకు పైగా రుణాలు ఇచ్చారు. దీన్ని కొంతమంది విమర్శిస్తున్నారు. ఎందుకు అనంటే 800 కోట్లు స్టార్టప్లకు ఇస్తే ఉద్యోగాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇలాంటి వాటికి కదా ఎక్కువగా ఇవ్వాల్సింది. మాట్లాడితే ఏదో పథకాలు ఇస్తున్నారు లేదా వాళ్ళకి ఇది ఇస్తున్నారు ఇది కాదు కదా కావాల్సింది. ఉపాధి అవకాశాలు సృష్టించేటువంటి వాళ్ళకి కదా ఇవ్వాలి అని చెప్పి దీని మీద ఉన్నటువంటి విమర్శ. బట్ ఎస్, 800 కోట్లు అంటే చిన్న విషయం ఏం కాదు. డెఫినెట్గా ఇది ఇంకా పెరగాలి. ఇక స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ SISFS ప్రారంభ దశలో ఇనిషియేషన్లో ఉన్నటువంటి స్టార్టప్లకి ప్రోటోటైపు అలాగే మార్కెట్ ఎంట్రీ కోసం ఇందులో 945 కోట్ల రూపాయలతోటి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అంటే ఫిక్స్డ్గా 945 కోట్లు పెట్టి దాని నుంచి వచ్చేటువంటి వడ్డీ కావచ్చు మొత్తం అన్నీ కూడా వీటికే ఇస్తున్నారు. ఇక వీటితో పాటు అటల్ ఇన్నోవేషన్ మిషన్ AIM దీని కింద దేశవ్యాప్తంగా 10,000 అటల్ థింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి 1.1 కోట్ల మంది విద్యార్థుల్ని ఈ స్టార్టప్స్ దిశగా ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి ఇన్నోవేషన్ ఇంకా బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ IT మంత్రిత్వ శాఖ MEITY ఆధ్వర్యంలో జెనెసిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కింద నిధి అనేటువంటి పథకాన్ని కూడా స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకి బలోపేతం చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ దశాబ్దంలో ఏం జరిగింది,
ఈ 10 ఏళ్లలో ఎన్ని స్టార్టప్లు వచ్చాయంటే అక్షరాల 2 లక్షలకి పైచిలుకు స్టార్టప్స్ వచ్చాయి. 10 ఏళ్ల మైలురాయిని పురస్కరించుకొని జనవరి 16న న్యూఢిల్లీ భారత్ మండపంలో ప్రత్యేక కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానమంత్రి స్టార్టప్ వ్యవస్థాపకులతో మాట్లాడతారు. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగా వీటిలో ఈ స్టార్టప్స్ని కీలక భాగస్వాములుగా చేస్తూ వాటి స్థిరమైన ఎదుగుదలకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ ప్రభుత్వం స్టార్టప్స్కి ఖచ్చితమైనటువంటి భాగస్వామిగా ఉంటుంది, మీకు మద్దతుగా ఉంటుంది. మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా, ఎటువంటి ప్రోత్సాహం కావాలన్నా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసి చూపుతుంది అని చెప్పి ఉపాధి హామీ కల్పనలో భాగంగా, ఉపాధి హామీని అంటే ఏదో ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే మనందరికీ కావాల్సింది అన్న పాయింట్ కాకుండా స్వయం ఉపాధి యూనిట్లు కూడా నెలకొల్పాలి. భారతదేశ వ్యాప్తంగా ఇవి ఈ వికసిత భారత్ 2047 లక్ష్యానికి సాధనకి సంబంధించి ఆ రోజుకి ఇప్పటికి 2 లక్షల పైచిలకు ఉన్నటువంటిది ఆ రోజుకి కనీసంలో కనీసం 50 లక్షల స్టార్టప్స్ అనేవి భారతదేశంలోకి వచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పించాలి, ముఖ్యంగా మహిళలు ముందుకు రావాలి అని కూడా ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. సో వన్స్ అగైన్ ఆల్ ద స్టార్టప్ ఇండియా మిషన్లో ఉన్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఇలాగే కొనసాగాలి, అనేక మంది స్టార్టప్స్తో ముందుకు రావాలి, వచ్చి ఎంతోమందికి ఉపాధి కూడా కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.